అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై లేటెస్ట్ అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్లో అమరావతికి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక వరం ఇచ్చిందని చెప్పాలండి. ఆ వరం ఏంటంటే ORR రింగ్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్. ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఎలా అంటే హైదరాబాద్కి ORR ఎలాగో ఇలా అమరావతి కూడా సేమ్ టు సేమ్ అలాగే అని చెప్పుకోవాలి. హైదరాబాద్కి ORR మణిహారం ఎలాగో అమరావతికి మణిహారం కూడా అలాగే. ఎందుకంటే ఈ ORR వలన అమరావతి రౌండ్ ఆఫ్ మొత్తం డెవలప్మెంట్ కావడానికి, మొత్తం రౌండ్ ఆఫ్ అన్ని నగరాల నుంచి కనెక్టివిటీ యాక్సెస్ రావడానికి ఈ ORR అనేది ముఖ్యం. అదే మన తెలుగు వాళ్ళు మొదటగా హైదరాబాద్ను చూస్తేనే అర్థమైంది. ఎందుకంటే అమరావతి డెవలప్ కావాలన్నా, ఐటీ కంపెనీలు రౌండప్, సిటీ నగరం రౌండప్ రావాలన్నా, ఎక్కడన్నా పలానా ఏరియాలో పలానా కంపెనీ నిర్మించాలంటే ప్రతి దానికి కనెక్టివిటీ అవసరం. కాబట్టి ఈ ORR అనేది అన్నిటికీ కలుపుకొని పోతుంది. కాబట్టి ORR అనేది మణిహారం అనక తప్పదు. అందువల్లనే ఔటర్ రింగ్ రోడ్డుకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా 23 మండలాల్లో 5 జిల్లాలకు కలుపుకొని 5 జిల్లాలుగా రాజధాని అమరావతి, 23 మండలాలు, 125 గ్రామాలు పైచిలుకు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం రౌండప్ చేస్తా ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రధానంగా గుంటూరు జిల్లాలో నారా కోడూరు, నందివెలుగు ఈ గ్రామాల దగ్గర స్టార్ట్ అయ్యి నందివెలుగు నుంచి అమరావతి వరకు 6 లైన్ల రోడ్లుగా ఉంటుంది. ఆ తర్వాత పేర్లచెర్ల నుంచి నారా కోడూరు దగ్గర వరకు 4 లైన్స్ గా, ఇంటర్లైన్ లైన్ గా యాక్సెస్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు కలపడానికి పాసిబుల్ అవుతా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి ప్లాన్ అన్నమాట. ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మద్రాసు, తెనాలి దగ్గర, నందివెలుగు దగ్గర కట్ అవుతుంది. నందివెలుగు, నాడా కోడూరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కృష్ణా జిల్లాలోకి వెళ్లి తోట్లూరు మండలంలో ఎలివేంద్రపాలెము, ఉంగుటూరు మండలంలోకి వెళ్లి పానికొండ, అన్నవరం మండలంలోకి వచ్చేసి పొట్టిపాడు అంటే అది నేషనల్ హైవే అనమాట, విశాఖపట్నం వెళ్లే రోడ్డు. ఆ హైవేలో ఈ యొక్క 4 లైన్స్ 6 లైన్స్ యాక్సిస్ రోడ్లు కనెక్టివిటీ అవుతాయి అనమాట. అక్కడి నుంచి మొదలు పెడితే నూజివీడి మండలం, ఏలూరు జిల్లా ఆగిబల్లి నూజివీడి కన్స్టిట్యున్సీకి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మైలవరం వరకు ఆగిబల్లి పాయింట్, మళ్ళీ మైలవరం అని చెప్తా ఉన్నారు. మైలవరం అంటే అది భద్రాచలం రోడ్డుకు వస్తా ఉంది. అక్కడ ఒక జంక్షన్ ఏర్పాటవుతోంది. అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ మైలవరం టు కంచికిచర్లకి, అది వచ్చేసి హైదరాబాద్ రోడ్డు. హైదరాబాద్ రోడ్డుకి యాక్సెస్ అవుతుంది. కంచికిచర్ల నుంచి కృష్ణానది మీదుగా బ్రిడ్జి కట్టి ఆ తర్వాత ధరణికోట, అది అమరావతి కిందకి వస్తుందట. ధరణికోట కాడ కట్ చేస్తే మేడుకోడూరు, మళ్ళీ మేడుకొండూరు నుంచి పేరించెర్ల నుంచి మనం ఇందాక అనుకున్నట్లుగా 4 లైన్స్ హైవే. ఆ రోడ్డుని మద్రాసు రోడ్డుకి యాక్సెస్ కలుపుతారు. నారా కోడూరు దగ్గర యాక్సెస్ కలుపుతారు. ఈ విధంగా ORR ని ఏర్పాటు చేసి దీనికి ఇంటర్నల్ గా 2 సబ్వేల్ని యాడ్ చేయడం జరిగింది. ఒకటి నారా కోడూరు, రెండవది నందివెలుగు. అమరావతి నుంచి ఈ రెండు రోడ్ల వలన ఒక 6 వే లైన్ గా, ఒకటి 4 వే లైన్ గా ఈ 2 రోడ్లని అమరావతి ORR కు కలిపినట్లయితే అటు మద్రాసు వెళ్లేవారు ORR నుంచి ఒకవైపు నుంచి దిగిపోయి సిటీలోకి గుట్నూరు మీదుగా అటు విజయవాడ రావాలన్నా ఈ ORR అనేది కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు. ఒకవైపు చూస్తే కృష్ణా జిల్లాలో పొట్టిపాడు దగ్గర, ఇంకా హైదరాబాద్ రోడ్డు చూస్తే కంచికిచర్ల దగ్గర, భద్రాచలం రోడ్డు చూస్తే మైలవరం దగ్గర. ఇవన్నీ నేషనల్ హైవే లింక్ రోడ్స్ ఏర్పడతా ఉంటాయి. లింక్ రోడ్ అంటే యాక్సెస్, ఒక చోట నుంచి ఒక దానికి రావాలంటే దగ్గరగా యాక్సెస్ రోడ్స్ అన్నమాట ఇవన్నీ. దీనివల్ల మద్రాస్ టు కలకటా, హైదరాబాద్ టు కలకటా, లేదంటే హైదరాబాద్ టు చెన్నై వెళ్లే వాళ్ళకి గుంటూరు, అమరావతి నగరాన్ని టచ్ చేయకుండా కూడా హైవే రూట్ మీద క్లారిటీగా వెళ్లిపోవచ్చు అనేది సమాచారం. ఈ ORR రింగ్ రోడ్ వలన అమరావతి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కలిపి రియల్ ఎస్టేట్ భూమి వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ భూమి అయితే పీక్ లెవెల్లో ఉంది. అది ఒకటే కాకుండా కమర్షియల్ గా, రెసిడెన్షియల్ గా అపార్ట్మెంట్ పెరగడానికి చాలా అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీస్ కూడా ఈ యాక్సెస్ ద్వారా బలపడే అవకాశం ఉంది. ఇంకా కొన్ని ఏరియాల్లో ఐటీ పార్క్స్ కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పుకున్నట్టు విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ORR రింగ్ రోడ్ అనేది అమరావతికి మణిహారం అని చెప్పక తప్పదు.